థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీలో ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? సో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేసుకోవచ్చా? ఒకవేళ ప్రెగ్నెన్సీలో మనకి థైరాయిడ్ అనేది డిటెక్ట్ అయితే దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, అది ఎలా ప్రివెంట్ చేయాలో తెలుసుకుందాం. హలో అండి, నా పేరు డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో జనరల్ గా థైరాయిడ్ అనేది ఒక గ్రంథి. సో ఈ గ్రంథి నుంచి మనకి మెయిన్ గా T3, T4 హార్మోన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీ యొక్క మెటబాలిజం అవ్వడానికి అండ్ బాడీలో ఉన్న ఆర్గన్స్ ఫంక్షన్ అవ్వడానికి థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది 2 టైప్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఒకటి హైపోథైరాయిడిజం, ఒకటి హైపర్ థైరాయిడిజం. సో హైపోథైరాయిడిజం అంటే ఏంటి అంటే యూజువల్ గా మనకి గ్లాండ్ నుంచి T3, T4 అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వనప్పుడు TSH అనేది కంపెన్సేటరీగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ కండిషన్ ని మనం హైపోథైరాయిడిజం అంటాం. సో దీని వల్ల జనరల్ గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, అంటే వెయిట్ గెయిన్ అవ్వడం, నెలసరి అనేది ఇరెగ్యులర్ గా ఉండడం, ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే మజిల్ వీక్నెస్ అనేది డెవలప్ అవుతుంది అండ్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం. అండ్ అలాగే కూడా బేబీకి వచ్చేసరికి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సో బేబీకి కూడా థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి, బేబీ నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ కి థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హైపోథైరాయిడిజం వల్ల థైరాయిడ్ అనేది సరిగ్గా క్వాంటిటీలో బేబీకి రీచ్ అవ్వకపోతే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ లో ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటది. డెలివరీ తర్వాత లో IQ అనేది సమస్య వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అండ్ అలాగే అదర్ కాంప్లికేషన్స్ ఏంటి అంటే IUGR అంటే బేబీ గ్రోత్ స్లోగా ఉండడం, ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువగా ఉండడం, అండ్ ప్రీటర్మ్ డెలివరీ ముందే డెలివరీ అవ్వడం, మిస్క్యారేజెస్ అంటే అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉండడం, అండ్ ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్ లైక్ అబ్రప్షన్ ప్లాసెంటా, ప్రెగ్నెన్సీలో BP వచ్చే ఛాన్సెస్ ఉండడం, ఇవన్నీ కూడా మనం యూజువల్ గా థైరాయిడ్ ప్రాబ్లమ్ లో చూస్తూ ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటంటే హైపర్ థైరాయిడిజం. దీనిలో థైరాయిడ్ నార్మల్ గా ప్రొడ్యూస్ చేసే హార్మోన్ కంటే ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దీనిలో మనకి TSH లెవెల్స్ అనేటివి కంపెన్సేటరీగా తగ్గుతూ ఉంటాయి. సో దీని వల్ల కూడా వెయిట్ లాస్ అవ్వడం, మోషన్స్ ఎక్కువగా అవ్వడం, వామిటింగ్స్ విపరీతంగా ఉండడం, హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వడం, అండ్ బేబీకి వచ్చేసరికి బేబీ వెయిట్ IUGR ఉండడం, డెలివరీ అనేది ముందే అవ్వడం, అబార్షన్ రిస్క్ ఉండడం, ఇవన్నీ కూడా కామన్ గా చూస్తూ ఉంటాం. సో మరి థైరాయిడ్ ఎలా డిటెక్ట్ చేయడం అంటే ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది. అదేంటి అంటే మనకి ఎర్లీ మార్నింగ్ ఫ్రీ T3, T4, TSH అనేది చెక్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే కొంతమందికి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే ఆటో యాంటీబాడీస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేస్తూ ఉంటాం. సో దీని ద్వారా మనకి థైరాయిడ్ లెవెల్ ఎంతగా ఉంది, హైపోథైరాయిడిజం ఉందా, హైపర్ థైరాయిడిజం ఉందా, లేదా ఆటో ఇమ్యూన్ కండిషన్ ఏదైనా ఉందా లేదా అనేది డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కొన్ని కండిషన్ లో మనం అల్ట్రాసౌండ్ నెక్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే హైపోథైరాయిడిజం ఉందనుకోండి, ఒక చిన్న టాబ్లెట్ లైక్ లివోథైరాక్సిన్ ఆ వాల్యూ బట్టి మనకి TSH లెవెల్స్ బట్టి మనం థైరాక్సిన్ డోస్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. యూజువల్ గా మనకు ఫస్ట్ 3 months ప్రెగ్నెంట్ ఉమెన్ కి 2.5 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ కంటే ఎక్కువ ఉండొద్దు. సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ లో మనకి 3 కట్ ఆఫ్ ఉంటుంది. సో ఈ రేంజ్ కంటే మనకి ఎక్కువ ఉన్నప్పుడు యూజువల్ గా మనం థైరాయిడ్ డోస్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఏంటి అంటే లైక్ ప్రొపైల్ థైరోజల్, కార్బమోజల్, మెథోమోజల్ అనేది యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో జనరల్ గా ఏంటి అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కొన్ని మదర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, బేబీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సో ఒకటి అడ్వైజ్ ఏంటి అంటే ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే ముందు ఫస్ట్ థైరాయిడ్ కంట్రోల్ ఉండేటట్టే చూసుకోవాలి. థైరాయిడ్ వన్స్ నార్మల్ లెవెల్ కి వచ్చినాకనే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ అనేటివి ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.